హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. ఏప్రిల్ 26 శుక్రవారం తులారాశి వారికి మంచి జరగబోతోంది. ఆ రోజు అంతా కూడా తులారాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రోజు తులారాశి వారు అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. దాని ద్వారా మంచి జరగబోతోంది. వీరు ధనాన్ని ఆర్జించే అవకాశాలు ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి. ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కొన్ని తప్పులు లేదా పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. నమ్మక ద్రోహాలు, మిత్ర ద్రోహాలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ఎవరిని నమ్మకండి, ఎవరికి డబ్బుని అప్పుగా ఇవ్వకండి. ఈరోజు అందరితో జాగ్రత్తగా వ్యవహరించండి. అకారణంగా కోపం కనబడుతోంది. కాబట్టి తులారాశి వారు కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోండి. జూదా, వ్యసనపరమైన సమస్యలు, వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. ఈరోజు చెడు వ్యక్తులతో సత్సంబంధాలు పెట్టుకోకండి. ఈరోజు అప్పులు చేయటం కానీ, షూరిటీ సంతకాలు చేయటం కానీ, మీకు సంబంధం లేని అనవసరమైన విషయాల్లో తలదూచడం కానీ చేయకండి. ఈర్ష్య, ద్వేషం, అసూయ బాగా పెరిగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కోపంతో మనసు పాడే అవకాశాలు ఈరోజు ఎక్కువగా ఉంటాయి. సమయస్ఫూర్తితో మాట్లాడే లక్షణాలు మీలో బాగా పెరుగుతాయి. మీ యొక్క సంతానం విషయంలో ఈరోజు శుభవార్తలను వినబోతున్నారు. ఉద్యోగపరంగా మీకు మంచి ప్రమోషన్లు రాబోతున్నాయి. మిమ్మల్ని ఇష్టపడేటటువంటి వారితో ఎక్కువ కాలాన్ని గడుపుతారు. మిమ్మల్ని అవమానించిన వారితో కూడా సఖ్యత పెంచుకునే అవకాశం ఉంటుంది. మీకు అవమానాలు తగ్గుతాయి. అనవసరమైన విషయాల నుంచి బయటపడతారు. నిరాడంబరంగా ఉండడానికి, కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు కొంతమందికి రుణ బాధలు పెరిగే అవకాశాలు, మొండి బకాయిల ఇబ్బందులు కనబడుతున్నాయి. కుటుంబంలో అనారోగ్య సమస్యలు కానీ, కుటుంబంలో ఖర్చుల వలన ఇబ్బందులు కానీ, ఇంటి ఖర్చులు కానీ, అనేక రకాల ఖర్చుల గురించి ఆలోచించే అవకాశాలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతోటి సతమతమయ్యే అవకాశాలు, దాని ద్వారా మీకు మానసిక వేదన కలుగుతుంది. తులారాశి వారిలో విద్యార్థులకు చూసుకున్నట్లయితే వీరు టైంపాస్తో పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనవసరమైన వ్యవహారాలు ఎక్కువగా తలదూరుస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తులారాశి వారికి ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడంపై అధికారులు ఒత్తిడి చేస్తూ ఉంటారు. పనిలో శ్రద్ధ లేకపోవడం వంటిది జరుగుతూ ఉంటుంది. మీరు కనుక కష్టపడి పని చేస్తూ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మీకు మంచి ప్రమోషన్లు వంటివి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక తులారాశి వారిలో స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వారికి ఇంట్లో సమస్యలు అధికమవటం, అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. కాబట్టి తులారాశి స్త్రీలు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారికి ఏప్రిల్ 26 శుక్రవారం ఎలా ఉండబోతోందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.